అసలు మెదక్ వెళ్దాం. గత 24 గంటలుగా మెదక్ కామారెడ్డి జిల్లాలో రెస్క్యూ టీమ్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు అడిషనల్ డీజీ నాగిరెడ్డి. 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో 20 రెస్క్యూ ఆపరేషన్లు చేశామన్నారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షం కురిసిందన్నారు. మరో 3 రోజులు భారీ వర్ష సూచన ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కామారెడ్డి సేఫ్ అంటున్న నాగిరెడ్డితో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డిలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బలగాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. గత 24 గంటలుగా కూడా వారంతా పూర్తి స్థాయిలో ఎక్కడైతే వరదలు వర్షాల తీవ్రత ఉందో, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వరదల ప్రభావం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించినటువంటి డీజీ నాగిరెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, వారికి ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు, రానున్న 3 రోజుల పాటు కూడా ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. సో ఏం చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది కామారెడ్డి సిచ్యువేషన్? ఇప్పుడు నిన్నటి నుంచి కూడా చాలా అతి తీవ్ర వర్షపాతంతో కామారెడ్డి డిస్ట్రిక్ట్లో కామారెడ్డి మెదక్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. మన స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందరు కలిపి దాదాపు 800 మందిని వివిధ ప్రమాదాల్లోంచి రక్షించడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఇంకా ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు ఇచ్చినటువంటి అలర్ట్ కామారెడ్డి కానీ తర్వాత నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. మీ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు అనవసరంగా ఎవరు కూడా బయటికి రావద్దు. సో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా 112కి కాల్ చేస్తే కన్సర్న్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని అక్కడ పంపిస్తాం. కామారెడ్డి మెదక్కి సంబంధించి గత 36 గంటలుగా కూడా పెద్ద ఎత్తున వరద వస్తారు, భారీగా వర్షాలు. ఇప్పటికే చాలా చోట్ల మీ బృందాలన్నీ కూడా చాలా మంది రెస్క్యూ చేశారు. సో ఇప్పటి వరకు ఈ 48 అవర్స్లో ఎన్ని రెస్క్యూ ఆపరేషన్స్? మోర్ దాన్ 20 ఆపరేషన్స్ కండక్ట్ చేసినాము. 800 పైగా జనాన్ని మనము రక్షించడం జరిగింది. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? ఎట్లా ఉంది ఇప్పుడు? ఎక్కడా కూడా అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ క్లోజ్ చేసినాం, అంటే అయిపోయినాయి. సో అంతా కూడా అంటే వరదల పరిస్థితి అయితే ఉన్నది, కానీ ఇంకా మిగతా ప్రాణాపాయం అయ్యే పరిస్థితి ఎక్కడా లేదు. మరో 3 రోజుల పాటు కూడా అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఇప్పుడు మన టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లో పెట్టినాము. లైక్ ఇక్కడ మన సుధాకర్ కానీ, తర్వాత ప్రసన్న, ఆర్ఎఫ్ఓలు, తర్వాత ఏడిఎఫ్ఎస్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా అవసరమైనటువంటి టీమ్స్, తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ని మనము డిప్లాయ్ చేయడం జరిగింది. మెదక్లో కూడా మనం ఏడిఎఫ్ఎస్ని పెట్టినాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ తర్వాత టీమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ ఇంకా ఇంత పరిస్థితి లేదు, కామారెడ్డి కంటే కొంచెం బెటర్గా ఉంది. వరదలు వర్షాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 జిల్లాలకు మీరు జిల్లా ప్రజలకు ఇచ్చేటువంటి సూచనలు? సో ఈరోజు రేపు పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దు. వరద వచ్చే పరిస్థితి కానీ వాగుల వైపు కానీ పోవద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. మొత్తం మీద ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో పరిస్థితి కంట్రోల్ ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాదాపు గడిచినటువంటి 36 గంటల వ్యవధిలోనే 20కి పైగా రెస్క్యూ ఆపరేషన్స్ చేసినట్టుగా డీజీ నాగిరెడ్డి గారు చెప్తున్నారు. మరోపక్క మరో 3 రోజుల పాటు ఐఎండీ కూడా హెవీ రెయిన్కి అలర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ 2 జిల్లాలు మెదక్ కామారెడ్డి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన సూచన చేస్తున్నటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. इधर देखो थोड़ा 5 मेंबर्स, ये 5 मेंबर्स और 4 आदमी अंदर ही है. ओके ना, आगा ना. ये क्या है? छोड़ छोड़, जोर से. ये प्रवीण हमारा